99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు సంబంధించి బాలురు బాలికల వసతి గృహాలు, కిచెన్, డైనింగ్ హాల్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అలాగే జేఎన్టీయూహెచ్ వనపర్తి యూనివర్సిటీ మరియు ప్రభుత్వ కళాశాల విద్యార్థుల కోసం వసతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో వనపర్తి పట్టణంలో నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి వంటి మౌలిక వసతుల పనులకు కూడా శంకుస్థాపన నిర్వహించారు. విద్య, వైద్యం, రవాణా, మౌలిక వసతుల రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇవి స్పష్టమైన నిదర్శనాలు. ఈ కార్యక్రమాల్లో మంత్రి బాగ్టి శ్రీహరి, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి సోషల్ మీడియా ఓవర్ యాక్షన్ పై గతంలోనే హెచ్చరించిన డీజీపీ శివధర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే సోషల్ మీడియాకు సీరియస్ వార్నింగ్. సోషల్ మీడియా పేరుతో వ్యక్తి హననం చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వేరే వ్యక్తుల శీల హననం, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే యాక్షన్ ఉంటుంది. వేరే వ్యక్తుల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి తప్పుడు వార్తలు వేయొద్దు. ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి అబద్ధాల ప్రచారం చేయకూడదు. చట్టానికి లోబడి 4 గోడల మధ్య ఎలాంటి విమర్శ చేసుకున్నా మాకు ప్రాబ్లం లేదు. అది దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం వంగముత్యాల బజార్ గ్రామ పంచాయతీ పరిధిలోని సోమ్లా నాయక్ తండా వెనుక బజార్లో గ్రామస్తులకు మంచినీటికి ఇబ్బంది లేకుండా వాటర్ కలెక్షన్ ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ భూక్యా ప్రసాద్, 9వ వార్డు నెంబర్ ఇస్లాబాద్ శైలజకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన గోవిందరెడ్డి నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తనను లోపలికి పంపకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ చర్యకు ఒడిగట్టారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డుల తుది జాబితా ఓటర్ లిస్టులను 23 వార్డుల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కూసపూడి మహేష్. అనంతరం మహేష్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరే ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిందిగా తెలియజేశారు. బీఆర్ఎస్ టౌన్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, టౌన్ ప్రధాన కార్యదర్శి మల్లూరు అంకంరాజు, మాజీ వార్డు కౌన్సిలర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరండల్పేట శివాలయం ఘనంగా మకర జ్యోతి దర్శనం. గుంటూరు అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక అరండల్పేట 4/4 శివాలయంలో సిరివరపు స్వరాజ్యలక్ష్మి తల్లి మకర జ్యోతిని వెలిగించారు. శబరిమలలోని అయ్యప్ప సన్నిధిలో జరిగే మకర విళ్ళక్కు పర్వదినాన్ని పురస్కరించుకుని మకర జ్యోతి దర్శనం కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే గుంటూరు అరండల్పేట శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా మకర జ్యోతి దర్శనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత ఉత్తర నక్షత్రం దర్శనం తర్వాత మకర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం శ్రీ ధర్మశాస్త్ర హోమ కార్యక్రమం, పూర్ణాహుతి, సాయంత్రం మకర జ్యోతి కార్యక్రమం నిర్వహించి స్వామివారికి పలు ఆభరణాలతో విశేష అలంకరణ, వేద ఘోష నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు, డప్పు, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరివరపు శ్రీధర్, ఆలయ ధర్మకర్త ఏకాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసనపేట మండలం తాతకుంట్ల గ్రామంలో అబ్బురపరుస్తున్న సంక్రాంతి సంబరాలు స్టేడియం. క్రికెట్ స్టేడియంను తలపిస్తున్న సంక్రాంతి సంబరాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడ లేని విధంగా సుందర క్రీడా వేదికలా సిద్ధం చేసిన నిర్వాహకులు సుమారు 10,000 మంది వీక్షకులు దర్జాగా కూర్చొని వీక్షించేలా చుట్టూ ఇనుప ముళ్ల కంచెతో రక్షణ కవచం ఏర్పాటు చేసి 2026 సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్ధంగా, కోలాహలంగా, ఓ మధుర స్మృతిగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు మండల కేంద్రం విసనపేట సత్తుపల్లి రోడ్లో 3 కిలోమీటర్ల దూరంలో వేలాది వాహనాలు పార్కింగ్ సౌకర్యంతో సకల ఏర్పాట్లతో సంక్రాంతి పండుగ 3 రోజులు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు సరిహద్దు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుండి భారీగా విచ్చేసే ప్రేక్షకులకు కనుమతి చేయనున్న సంక్రాంతి సంబరాలు. తింటే సంక్రాంతి దర్శన దినాలు, చూస్తే నెకలపు శ్రీను అలియాస్ డాబా శ్రీను ఆధ్వర్యం జరిగే సంక్రాంతి సంబరాలు చూడాలని ఉత్సాహం రేకెస్తున్న వైనం. ఏలూరు జిల్లా నుండి ఓ ఫైర్ బ్రాండ్ అధికారి, పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఆయన తన అనుచరులు, అభిమానులతో కలిసి సంక్రాంతి సంబరాలు వీక్షించేందుకు ఇక్కడకు విచ్చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం చూసిన వారికి సంక్రాంతి సంబరాల నిమిత్తం
సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్టేడియంలో చూసే అవకాశం కల్పిస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు డాబా శ్రీనుకు హుస్సేనపేట మండల పరిసర ప్రాంత ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ సాంప్రదాయ సంక్రాంతి సంబరాల్లో ఆంధ్ర, తెలంగాణకు చెందిన తెలుగు సోదర సోదరీమణులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు టీడీపీ సీనియర్ నేత డాబా శ్రీను సుస్వాగతం పలుకుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం శ్రీరాంపురం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ నున్నా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధం. మేడారంలో తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు. తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు. ఈసారి సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. జాతర కోసం విధుల్లో మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది, అదనంగా 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లు సేవలు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తల్లేరుపు మండలంలోని జగ్గిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి సుందర సీతారామయ్య శర్మపై దారుణ దాడి జరిగింది. ఆలయంపై ఆధారపడి జీవించే ఆ నిరుపేద పూజారిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ అతను మానసికంగా సిమ్టం లేనివాడని చెప్పడం బహుశా అతన్ని రక్షించే ప్రయత్నమై ఉండవచ్చని తెలియజేశారు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణం వైఎస్ఆర్సీ పప్పలబండ మధుసూదన్ రెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి వారికి శాలువా, పూలమాలలతో సత్కరించారు. వారితో పాటు బసినేపల్లి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తిమ్మారెడ్డికి శాలువా, పూలమాలతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బసినేపల్లి యువకులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గణుకులపల్లి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరాన్ని మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పెనుపల్లి మండల సూర్య బంజర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కారాయగూడెం పిఏఎసి మాజీ చైర్మన్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు మరియు బెల్లంకొండ మధుసూదన్ రావు, దూదిపాడ రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.